ఓం శ్రీమాత్రే నమః. అందరికీ హాయ్, వెల్కమ్ టు ఏఎస్ఆర్కే క్రియేషన్స్. థంబ్నెయిల్ చూసిన వెంటనే ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మా గిరి ప్రదక్షిణ ప్రయాణం ఎక్కడ మొదలైంది. ఇక్కడ అంటే దుర్గా ఫ్లైఓవర్ కిందన ఇదిగోండి కుడి చేతి వైపు దుర్గమ్మ గుడి గోపురం కనిపిస్తుంది. మన ఎడమ చేతి వైపు కృష్ణానది వ్యూ ఎలా కనిపిస్తుందో చూడండి. మన అమ్మల కన్నా అమ్మాయి అయిన విజయవాడ కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మేమైతే ఇక్కడి నుంచి మొదలు పెట్టామండి. ముందుగా ఓం గం గణాధిపతి నమః అని గణనాథుని తలుచుకుని ప్రదక్షిణలు మొదలుపెట్టామండి. ఇప్పుడు అప్లోడ్ చేయవలసిన వీడియో అంటే ఇది డిసెంబర్ నెలలో 2025లో నేను ఈ గిరి ప్రదక్షిణ చేశానండి. అక్క ఇలా గిరి ప్రదక్షిణ ఉంటుంది, ప్రతి సంవత్సరం నేను చేస్తాను, మీరు వస్తారా అని ఒక సిస్టర్ నాకు పిలిచారండి. ఈ వీడియో ద్వారా ఆ సిస్టర్కి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ పెద్దమ్మని చూసారా, ఈ పెద్దమ్మ అయితే మా అందరికన్నా చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ అంటారు కదండి, ఆ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా వెళ్తుంటే ఇగుంది గిరి ప్రదక్షిణకు దారి అని ఇలా అక్కడ బోర్డు కూడా పెట్టి ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండ కుడి చేతి వైపుగా ఉంటుంది, కృష్ణా నది ఎడమ చేతి వైపుగా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న హైవేలో ఇలా నడుస్తూనే ఉంటామండి. ఇంచుమించుగా 8 కిలోమీటర్లు నడవాలండి. మేమైతే 2.5 గంటల్లో ప్రదక్షిణ పూర్తి చేసామండి. మేము లేటుగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం వల్ల ఎండ ప్రాబ్లం తప్ప మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. 8 గంటల లోపలే ప్రదక్షిణ పూర్తయ్యేటట్లు గిరి ప్రదక్షిణకు బయలుదేరితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు కూడా గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. దారంతా వాటర్ సప్లై అయితే ఇలా ఫుల్గా ఉంటుందండి. ఈ మధ్యలో చాలా ఇలా దుర్గాదేవి పూజలు, అలంకరణలు, దీపధూపాలు, నైవేద్యాలు అన్నీ పెట్టి పెద్ద పెద్ద అమ్మ ఫోటోలు ఇలా అమర్చబడి ఉంటాయండి. ప్రతి అడుగులోనూ ఆ అమ్మ మన వెంటే ఉన్నట్టు అనిపిస్తుందండి. దారి పొడవునా ఉచిత వైద్య శిబిరాలు, తాగడానికి మంచినీళ్ళు, ఇలా దుర్గమ్మ విగ్రహాలు అమర్చబడి ఉంటాయండి. అంటే కొంత దూరం ఇలా నడిచాక ఇలా రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనకైతే దారిలో చాలా దేవాలయాలే ఉంటాయండి. గిరి ప్రదక్షిణ టైంలో అవన్నీ దర్శించుకోవడానికి కుదరదు కదా, దారిలోనే నమస్కరించుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. మరోసారి మళ్ళీ అవకాశం వస్తే ట్రై చేద్దాం. ఇక్కడ మార్గమధ్యంలో అమ్మవారి విగ్రహం కనిపించింది. ఇక్కడ సాంబ్రాణి ధూపం అమ్మకు సమర్పించి మనకు తోచినంత డబ్బుల్ని ఆ హుండీలో వేసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అపారమైన అమ్మ దయతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మా ప్రదక్షిణ స్టార్టింగ్ టైమే 10:30 అండి. సో చాలా ఎండగా ఉంది. పర్ఫెక్ట్ 12కి అయితే మేము గిరి ప్రదక్షిణలోనే ఉన్నామండి. చూడండి మా నీడలు ఎలా కనిపిస్తున్నాయి రోడ్డు పైన. ఈ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఓం శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ చేస్తే ఇంకా మంచిది. వీలైతే లలితా సహస్రనామ పారాయణ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దారి పొడుగున తినడానికి కొండి అల్పాహారాలు, టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ అన్నింటినీ దుర్గమ్మ భక్తులో లేక కమిటీ సభ్యులు మేమైతే అడగలేదు కానీ అన్నీ పంచిపెడుతున్నారండి రోడ్ల పైన. ఇదిగోండి ఉప్మా తినమని తీసుకొస్తున్నారు మాకు ఎదురుగా. నేను తినండి ఉపవాసం అని చెప్పాను. ఎందుకంటే ఏమీ తినకుండా గిరి ప్రదక్షిణ చేద్దామని నా సంకల్పం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. దారి పొడుగున ఇలా సెట్లలా వేసి దుర్గమ్మ, శివయ్య, పార్వతీదేవి కొలువై ఉన్నట్టు ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి శివలింగం ఎంత బాగుందో. అక్కడ చూడండి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, మన ఆంజనేయ పుత్రుని దర్శనం కూడా అయ్యిందండి. దేవుళ్ళన్నీ ఒకే చోట ఉన్నట్టు ఇలా సెట్స్లా గిరి ప్రదక్షిణ దారి పొడుగున వేసి ఉంచారండి. అందరూ ఫొటోస్ కూడా అక్కడ కొంతమంది దిగుతున్నారు. ఇలా వెళ్ళే దారిలో గిరి ప్రదక్షిణకు దారి అని కూడా యారో మార్క్స్ ఇలా ఉంచారండి. చిన్న చిన్న పిల్లలు కూడా భవానీమాల వేసేవాళ్ళు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారండి. ఈ గిరి ప్రదక్షిణలో దారి పొడుగున తినడానికి వైద్య శిబిరాలు, మెడికల్ పరంగా ఇంకా త్రాగే నీరుకి ఎటువంటి లోటు లేదని చెప్పొచ్చండి. మనకి భవానీలకు స్వాగతం అని ఉంది కదండి. ఇక్కడైతే ఓన్లీ భవానీ మాలలు వేసిన వారు అల్పాహారం తీసుకుంటారండి. ఇలా వెళ్తుంటే ఆన్ ది వేలో ఇదేంటి కేబిఎన్ కాలేజ్ కూడా ఉంటుందండి. అదిగోండి అక్కడ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. ప్రదక్షిణ మధ్యలో చాలామంది భవానీలు అయితే కనిపిస్తారండి. జై భవానీ. ఈ మన వీడియో చూసి ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళైతే ఎర్లీ మార్నింగే వచ్చి ప్రదక్షిణ పూర్తి చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. చాలా చక్కగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. మిట్ట మధ్యాహ్నం కావడం వలన సాక్సెస్ కూడా వేసుకోవాల్సి వచ్చిందండి. ఎవరు భక్తిని విమర్శించడానికి లేదండి. శక్తి కొలదే భక్తి అన్నారు. ఓపిక, ఇంట్రెస్టు, ఇంకా అమ్మ పిలుపు, అమ్మ దయ
ఉంటే ఎవ్వరమైనా అమ్మ అనుగ్రహం కోసం మన శక్తానుసారం మనం చేయగలిసింది చేసి అమ్మ కృపను పొందవచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే కాలేజ్ స్టూడెంట్స్ అంట. వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. అందరము అవకాశం వచ్చినప్పుడు, అమ్మ పిలుపు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తాము. కానీ అమ్మని మనం స్వయంగా స్పర్శించలేము. సో ఆ అమ్మ నివాసమైనటువంటి ఆ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం వలన ఆ తల్లి ఇంకాస్త దగ్గరగా మనకి దర్శన భాగ్యం కలిగించినారు అన్న అనుభూతినైతే మనం పొందవచ్చు. నాకైతే అలానే అనిపించిందండి. ఇగోండి, ఇంకా దుర్గాదేవి ఫ్లైఓవర్ వచ్చిందండి. ఫైనల్లీ మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఈరోజైతే రష్ చాలా ఎక్కువగా ఉందండి. భవానీమాల దీక్షా విరమణ అన్నీ జరుగుతున్నాయని చెప్పా కదండి వీడియో స్టార్టింగ్లో. సో చాలా రష్గా ఉంది. మేమైతే ఘాట్ రోడ్లో వెళ్ళి అమ్మని దర్శించుకొని, అమ్మ దుర్గమ్మ మీ గిరి ప్రదక్షిణ చేసి వచ్చాం తల్లి, మీ దయ మా పైన ఉండాలి తల్లి అంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా తల్లి అని చెప్పుకొని తిరిగి వచ్చి అన్న సంతర్పణ జరిగే ప్లేస్కి వెళ్ళి అక్కడ దేవి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసామండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, సేవ అయితే ఎంత చక్కగా చేస్తున్నారో. లేడీస్ అందరూ వచ్చి ఎంత బాగా సేవ చేస్తున్నారండి. ఎక్కడెక్కడి నుండో ఊర్ల నుండి కూడా వస్తారండి దుర్గమ్మ సేవ కోసం. చాలామంది స్వామివారి సేవ కోసం తిరుమలకి వెళ్తూ ఉంటారు కదండి. అలానే ఇక్కడికి కూడా వచ్చి అమ్మ సేవ చేస్తూ ఉంటారండి. ఫైనల్లీ మేమైతే ఇలాగే ప్రదక్షిణ చేసుకొని అమ్మ దర్శనం చేసుకొని అన్నప్రసాదాలు స్వీకరించి ఇంటికైతే బయలుదేరామండి. ఈ వీడియోని చూస్తున్న మీరైతే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు లైక్ చేయడం వలన నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓం శ్రీమాత్రే నమః. ఈ మధ్యనే కొత్తగా అన్న సంతర్పణ బిల్డింగ్ ఓపెనింగ్ అయిందండి. అందులోనే అన్న సంతర్పణ జరుగుతుంది. ఫైనల్లీ ఈరోజైతే మాలా విరమణ జరుగుతుంది కదండి. దీక్షలు పూర్తి చేసుకొని చిన్న చిన్న పిల్లలు కూడా మాలా విరమణ చేయడానికి కొండపైన ఉన్న దుర్గమ్మ దగ్గరికి అమ్మ దర్శనానికై వస్తున్నారండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియోని చూసిన వారిలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలని సంకల్పం చేసుకుంటే వారి సంకల్పం కూడా నెరవేర్చమ్మా తల్లి దుర్గమ్మ.